హాయ్ సార్. హాయ్. అయితే నిన్న కాక మొన్న అన్నా లెజనో గారు తిరుమల వెళ్ళటం జరిగింది. అట్లా తలనీలాలు ఇవ్వటం, కొంత డబ్బు కూడా ఇచ్చి అన్నదాన సత్రానికి ఆమె స్వయంగా వడ్డించడం జరిగింది. అవును. సో ఈ ఒక గరికిపాటి నరసింహ గారు ఒక అతను ఒక వీడియో వైరల్ అవుతుంది, తలనీలాలు ఇవ్వకూడదు భర్త బతుకుండగా అని చెప్పేసి. సో ఏంటి సార్, ఎక్కడ ఎవరిది కరెక్ట్, ఎక్కడ ఏం పొరపాటు ఎక్కడ జరుగుతుంది? తలనీలాలు అనేటువంటిది ఇవ్వచ్చు. పూర్వకాలంలో భర్త మరణిస్తే స్త్రీకి ఫస్ట్ సతీసగమనం చేసేవాడు. దాని తర్వాత సతీసగమనం పోయి ఇంకొన్ని చర్యలు తీసుకున్నారు. అదేంటంటే ఆమె గుండుకి ఇచ్చడం. ఒక స్త్రీకి మహిళ చనిపోతే, భర్త చనిపోతే ఆ మహిళకి కూడా గుండుకి ఇచ్చడం. తర్వాత తెల్ల చీర పెట్టుకోవాలి. ఇంకా గుండు పూలు ఎట్లా పెట్టుకోదు, గాజులు ఉండవు, ఇక మెల్ల మంగళసూత్రం ఉండదు. ఇటువంటివి కూడా పూర్తిగా కూడా ఒక మూల కూర్చోవాలి అనేటువంటి విధంగా కూడా కొంతకాలం కూడా నడిచింది ఇది కొన్ని సాంప్రదాయ కుటుంబాల్లో. కానీ ఇక్కడ మనం తీసుకుంటే గరికపాటి గారి విషయంలో మటుకు ఆయన మాట్లాడింది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కంటే ఎవరు గొప్ప కాదు. గరికపాటి వెంకటేశ్వరరావు గారు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి గారి ముందు మనందరం కూడా ఆయన భక్తులమే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మనిషి పాత్రలన్నీ కూడా మనిషి గోడ రూపంలోను, ఈ యొక్క జుట్టు రూపంలో, హెయిర్ రూపంలో కూడా ఉంటాయి. కాబట్టి మనిషినే వాడు ఖచ్చితంగా కూడా తన జీవితంలో తన గోళ్ళను కత్తిరించుకోవాలి, జుట్టును కూడా కత్తిరించుకోవాలి, తప్పనిసరిగా చేయాలి. నిజంగా ఎవరు గోళ్ళను కత్తిరించుకోకుండా ఉంటే ఈ పాటికి ప్రతి మనిషి కూడా కొన్ని మీటర్ల కొద్ది పొడిగిపోతాయి, జంతువుల్లా ఉండేవాడు, ఒక రకమైన పీకర్ పిశాచుల్లాగా తయారవుతారు. అదేవిధంగా జుట్టు కూడా కత్తిరించుకోకుండా ఉంటే కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, పూర్వకాలం రానుండే వాళ్ళ జుట్టు పెరిగిపోయి నేలగానే అవకాశం ఉంది, అంత భయంకరంగా పెరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే సైన్స్ పరంగానే చూసుకుందాం, ఈ యొక్క జుట్టులో కూడా అది కొన్ని రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ పవర్ కలిగి ఉంటుంది అది. సో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో కూడా బయట తిరగడం వల్ల ఈ యొక్క కాలుష్యం వల్ల ఎదురేమి అదంతా జుట్టులో కలిసే అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి ఈ యొక్క చెడు వాసన వచ్చే అవకాశం ఉంది. సో తప్పనిసరిగా కూడా దాన్ని క్లీన్ చేయాలి. అందువల్ల ఏంటంటే ఈ మనం బయట గమనిస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వంటి వాళ్ళు చాలా తక్కువ హెయిర్ తో ఉంటారు, ఆర్మీ వాళ్ళు కూడా తక్కువ హెయిర్ తో ఉంటారు. వాళ్ళు కారణం అదే, బయట ఎక్కువ తెలియటువంటి అవకాశం ఉన్నవాళ్ళు తక్కువ హెయిర్తో ఉన్నారు. ఇక స్త్రీ విషయానికి వస్తే ఆ విధంగా మాట్లాడడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే స్త్రీకి అన్నిటికంటే విలువైనటువంటి ఏంటంటే వాళ్ళు అందం కోరుకుంటారు, అలంకారం కోరుకుంటారు. ఇంకా మానవ జీవితమే శాశ్వతమైనది కాదు. అటువంటిప్పుడు తలనీలాలను అర్పించడం ద్వారా తాము తాత్కాలికమైనటువంటి విరక్తి భావాన్ని కూడా వాళ్ళు పొందుతారు. ఇది కూడా వాస్తవం ఇది. సో తప్పనిసరిగా తమ జుట్టుని వెంకటేశ్వర సమర్పించడం అనేది చాలా మంచి విషయం. ఇంకా మనం కూడా గమనించినట్లయితే ఇక తీవ్రమైనటువంటి సమస్య వచ్చినప్పుడు, లైఫ్ అంటే సమస్య వచ్చినప్పుడు, నీకు లైఫ్ కావాలా డెత్ కావాలా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కొంతమంది కూడా తమ యొక్క తలనీలాలను సమర్పించుకుంటామని కూడా స్వామివారికి మొక్కుంటారు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఇంకేముంది కాబట్టి బతికినప్పుడే అత్యంత ప్రాణమైనటువంటి ఒక జుట్టును కూడా ఇవ్వడం అంటే అంత ముఖ్యమైనటువంటి విషయం అర్థం. ఇక్కడ నిజానికి తన కుమారుడు మీద ప్రేమ వల్ల పసిపిల్లవాడు అతని పిల్లలు కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆ చిన్న పిల్లవాడి మీద. మరి తనని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే అతనికి ఎటువంటి అపకారం కలగకూడదు మొక్కు